అన్నమయ్య జిల్లా పెద్దమండ మండలం బండ్రేవు గ్రామంలో గిరిజనులకు చెందిన భూమిని కాజేసేందుకు వైకాపా నేతలు కన్నుపడిందని ఆరోపించారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా రాయచూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా బాధితులతో కలిసి గిరిజనులకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి అనుభవిస్తున్న భూములను కాజేసేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఎటువంటి న్యాయం జరగలేదని వారు మీడియా ముందట వాపోయారు. అన్నమయ్య జిల్లా తంబాలపల్లె నియోజకవర్గం పెద్దమండం మండలం బండ్రేవు గ్రామం అవేకే నాయక్ బిడికి నుండి దాదాపు 40 కుటుంబాల గిరిజనులు దాదాపు వాళ్ళ తాతల ముత్తాతల కాన్నించి భూములు దాదాపు సర్వే నెంబరు 102, 103 సర్వే నెంబర్లో దాదాపు 52 ఎకరాలు వాళ్ళ తాతల కాలం నుండి భూములు వస్తూ ఉన్నాయి. మరి ఆ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు పక్కనున్నటువంటి తాండా వాళ్ళను ఉసిగలిపి డైరెక్ట్ వాళ్ళు వస్తే ఇవ్వరని చెప్పి పక్కనున్న తాండా వాళ్ళ పేరుతో అవి ఆన్లైన్ చేసే ప్రయత్నం చేశారు. నాటి నుండి వీళ్ళందరూ అన్ని రకాలుగా అర్హత ఉంది, వీళ్ళ దగ్గర డీఫారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి నాటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలతో కుమ్మక్కై వాళ్ళకు కొంత డబ్బులు ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా భూమిలోకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అన్ని రకాలుగా అర్హతున్న ఈ గిరిజనులు మా భూములు మాకే కావాలని చెప్పి గత 5 సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వెళ్ళి దాదాపు 102, 103 సర్వే నెంబర్లో దాదాపు 50 ఎకరాలకు సంబంధించి 40 కుటుంబాలకు మాకు పట్టాలు ఉన్నాయి. మా పట్టాలన్నీ కూడా అప్పుడున్నటువంటి కొట్టాలు కాలిపోవడంతో మై కాలిపోయినాయి. కానీ రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇక్కడ పట్టాలు ఉన్నాయి ఇవ్వండి అని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా అడిగిన అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు అసలు వీళ్లకు పలకలేదు. దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడు పదే తహసీల్దార్ గారు వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆమె ఒకటే చెప్తా ఉంది, మీరు ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ తీసుకురావండి, తర్వాత మీ భూముల గురించి ఆలోచన చేద్దామని చెప్పి చెప్తా ఉంది. కమ్యూనిస్టు పార్టీగా మేము కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా అన్ని రకాలుగా అర్హతున్న వీళ్లకు 52 ఎకరాలు ఈ 40 కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అక్కడ తహసీల్దార్ గారిని కలిసినాం. కానీ ఎటువంటి స్పందన లేదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తేనే భూములు ఇస్తాం, ఎందుకంటే అప్పుడు నాటి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు మేము వాళ్ళకి పట్టాలు లేవంటే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. కాబట్టి తహసీల్దార్ గారు వీళ్ళని అసలు తహసీల్దార్ కార్యాలయం దగ్గర కూడా రానిటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ సమస్య మీద గతంలో ఉన్న కలెక్టర్ గారిని కలిసాం, జేసీ గారిని కలిసాం. అదే సార్ ఇక్కడ ఇంతమంది గిరిజనులు నివసిస్తూ ఉన్నారు, వీళ్ళ తాతల ముత్తాతల కాలం నుండి కూడా వీళ్ళకు పట్టాలు ఉన్నాయి ఇవ్వండి అని చెప్తే నాడున్నటువంటి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి కూడా చేస్తామని చేయకుండా వినారు. కాబట్టి ఇప్పటికైనా అన్ని రకాలుగా అర్హత ఉన్న ఈ గిరిజనులకు ఆ 102, 103 సర్వే నంబర్లో భూములు ఇవ్వాలని చెప్పి ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ భూములను కబ్జా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని అన్ని రకాలుగా అర్హులైన వీళ్ళకి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు గిరిజనులు ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావద్దు, మీ రికార్డులు లేవు అని చెప్పినటువంటి పెద్దమండ్యం తహసీల్దార్ను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాజ్య కార్యదర్శి. మా భూములంతా దిగోపల్లి పంచాయతీలో ఉంది, 102, 103 నెంబర్లో ఉన్నాయి. మా భూములు మాకు ఇవ్వండి అంటే ఇవ్వటం లేదు, పోయినప్పుడల్లా గొలాట పెట్టుకొని పంపిస్తున్నారు. మా భూములు మాకు కావాలని న్యాయం చేస్తున్నారు. మేము లేకపోయినప్పుడు వాళ్ళు కొలిచేసి వెళ్ళిపోయినారంట. మండలం బండ్రేవు గ్రామం అవికే నాయక్ తాండాలో మేము నివసిస్తున్నాము. దిగోపల్లి గ్రామ పంచాయతీ నందు 102, 103 సర్వే నెంబర్లో మాకు దాదాపు 52 ఎకరాల పొలం ఉంది. దాన్ని మా పెద్దలు, మా తాత ముత్తాతలు పొదలు తొలగించి రాళ్లు తీసి ఆ భూమిని చదును చేసి ఆ భూమిలో మేము జీవనం చేసుకుంటున్నాము. ఆ భూమిని ఇప్పుడు మాకు ఇవ్వకుండా వైఎస్ఆర్ పాలనలో ఆ భూమిని వేరే వాళ్ళని అడ్డబెట్టి మాకు ఆ భూమిపైకి రాకన్నా ఏ సమస్యలకు కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా అసలుకి కేర్ చేయలేదు. ఇక్కడ మేము ప్రభుత్వం అధికారుల స్థాయికి వస్తే ఆడికి పోతే మీకు సెంటున్నేమో ఏ అధికారి స్థాయికి పోయినా తహసీల్దార్ ఫస్ట్ ఏమన్నారంటే మిమ్మల్ని ఎవరు పొమ్మన్నారు, అక్కడికి పోతే మీకు సెంటు కూడా ఇవ్వను, ఎవరు పొమ్మన్నారనేసి అక్కడి నుంచి పోలీసులు పెట్టి మమ్మల్ని అక్కడి నుంచి తరిమి తర్వాత అక్కడ ఇండ్లు కూడా ఉన్నామని అంటుంది ఎంఆర్ఓ గారు. ఆ ఎంఆర్ఓని మాకు న్యాయం చేసి ఎంఆర్ఓని మా మీద దయించి కొంచెం మాకు న్యాయం చేసేటట్టు చేయండి.